హాయ్ అందరికి. ఇప్పటివరకు మీరు ఏ వాయిస్ అయితే విన్నారో ఈ డివైన్ ఆరా ఛానల్‌లో అది ఏ వాయిస్ అయితే అస్సలు కాదు. ఫస్ట్ మీకు ఆ విషయం క్లారిఫై చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా మంది కామెంట్స్‌లో అడిగారు ఇది ఏ వాయిస్ కదా అని చెప్పేసి. లేదు, ఇది నా ఒరిజినల్ వాయిసే. మీకు కమ్యూనిటీ పోస్ట్‌లో నేను చెప్పాను 25న ఫేస్ రివీల్ వీడియో పెడతాను అని. బట్ 1 వీక్ ముందే మీ దగ్గరకొచ్చేసాను. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్ కూడా మన ఛానల్‌కొచ్చింది. అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ మీరు క్యూఎన్ఏలో చాలా క్వెషన్స్ అడిగారు. చెప్తాను. అన్నిటికి ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ అయితే మీకు ప్లే బటన్ చూపిస్తాను. ఇది మన ఛానల్‌కి వచ్చి 10 డేస్ అవుతుంది. బేసిక్‌గా నేను ఇది ఇంత తొందరగా వస్తదని అస్సలు అనుకోలేదు. చాలా మందికి 100K అయినా సరే 1, 2 మంత్స్ పడుతుందంట మెయిల్ రావడానికి. మెయిల్ వచ్చిన 1 మంత్‌కి వస్తుంది. బట్ మన ఛానల్ 100K క్రాస్ చేసిన 4th డేనే నాకు మెయిల్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇదే మన ఛానల్‌కి వచ్చిన సిల్వర్ ప్లే బటన్. ఇక్కడ చూస్తే మన ఛానల్ నేమ్ కూడా ఉంటది. చూడడానికైతే చాలా బాగుంది. మరి కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు. బట్ చాలా చిన్నదుంది. జస్ట్ చేతికి పట్టేంత. ఈ బటన్ మనము ఇక్కడ ప్లేస్ చేద్దాం. బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు చేస్తున్న ఈ బ్యాక్‌గ్రౌండ్ గాని, లైటింగ్ గాని ఇదంతా కూడా కొంచెం అంత ఏమి బాగున్నట్టు నాకు అనిపించట్లేదు. బట్ ఫాస్ట్‌గా వీడియో చేయాలి అన్న ఒక ఉద్దేశంతో మీతో మాట్లాడాల్సిన సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి చేస్తున్నాను. ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి. కంప్లీట్ అయిపోతే మనం నెక్స్ట్ లాంగ్ వీడియోస్ గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తానని చెప్పాను. సో చెప్తా అన్ని మాట్లాడదాం. అండ్ నా పేరు వచ్చేసి కీర్తన్. KEERTHAN. లేదు, చాలా మంది కీర్తన అని అంటారు. కీర్తన కాదు, అది కీర్తన్. ఇక నుంచి కూడా ఈ ఫేస్ మీరు చూడాలి. ఇఫ్ నా కంటెంట్ మీకు నచ్చితే. లేదంటే ఎలాగో స్కిప్ చేసేస్తారనుకోండి, అది వేరే విషయం. చాలామంది క్యూఎన్ఏ అనగానే ఫస్ట్ నాకు అడిగిన క్వశ్చన్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి. యూట్యూబ్‌లో ఇన్కమ్ డైరెక్ట్‌గా చెప్పకూడదు. ఇలా చూపించాలి, అలా చూపించాలి, లేదంటే ఇన్ని పెన్స్ అని చాలా మంది చెప్తారు. అవేమంత ఇదేం లేదు. ఒక సెటిల్డ్ అమౌంట్ అయితే నేను సంపాదించాను. దాన్ని కూడా మీకు చెప్తాను. అండ్ వీడియో లాస్ట్‌లో చెప్తానని నేను అన్నాను. ఫస్ట్‌లో చెప్తానని కూడా నేను అన్నాను. ఒక 2 మినిట్స్ ఆగండి, చెప్తాను. అంతవరకు నేనేం చెప్తానో వినండి. ఫస్ట్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు ఫేస్ రివీల్ వీడియో వెంటనే స్కిప్ చేసేసి ఎక్కడ అమౌంట్ చెప్తాడో వినేసి సబ్స్క్రైబర్స్ చూసేసి ఓకే, ఈ ఛానల్ పలానా వాడు ఇంత సంపాదించేస్తున్నాడు యూట్యూబ్‌లోకి వచ్చి, మనం కూడా ఛానల్ పెట్టేద్దాం, మనము లక్షలు సంపాదించేద్దాం అని ఫిక్స్ అయిపోయి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే క్యూఎన్ఏలో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఒక అబ్బాయి అడిగాడు మీ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అని చెప్పేసి. బేసిక్‌గా ఇన్స్పిరేషన్ అంటే నాకు పలానా పర్టిక్యులర్‌గా ఒకరని చెప్పి ఏం లేదు. ఎందుకంటే నేను చాలా మంది వీడియోస్ చూస్తాను. ఈవెన్ నా కేటగిరీలో మైథాలజీ నిచ్‌లో వీడియోస్ చేసే ప్రతి ఒక్కరివి నేను చూస్తాననమాట. అందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటాను. ఎవరు ఎలాంటి వీడియో చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనమేం నేర్చుకోవచ్చు, అండ్ వాళ్ళకి ఏ హుక్స్ వర్కౌట్ అయ్యాయి, వాళ్ళకి ఏంటి కలిసొచ్చింది అని చెప్పేసి. అండ్ మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతగా బాలేదు నా వరకు. మరి మీకెలా నచ్చిందో నాకు తెలీదు. బేసిక్‌గా ఈ వీడియో సడెన్‌గా రికార్డ్ చేయాల్సి వచ్చింది. ప్రాబ్లమ్ ఏంటంటే మన ఛానల్ డీమానిటైజేషన్ అయింది. మీరు విన్నది నిజమే, డీమానిటైజేషన్ అయింది. అది కూడా నేను ఏ రోజైతే ఫేస్ రివీల్ చేస్తానో అని అనౌన్స్ చేసి ప్లే బటన్ పోస్ట్ చేశానో ఆ రోజే మన ఛానల్ డీమానిటైజేషన్ అయింది. మన ఛానల్ నుంచి ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించానని పక్కన పెడితే, ఈ రోజు నుంచి నేను చేసే ప్రతి వీడియోకి నేను ఈవెన్ సింగిల్ రూపీ కూడా ఎర్న్ చేయలేను అని చెప్పేసి యూట్యూబ్ సర్టిఫై చేసింది. దానికి రీజన్ ఏంటో తెలుసా? ఏఐ యూజ్ చేశా అని చెప్పేసి. అదేంటి బ్రో ఏఐ యూజ్ చేయకూడదా అంటే చేయకూడదు. యూట్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ అనేది నువ్వు ఒక క్రియేటర్‌గా యూజ్ చేయకూడదు. కంప్లీట్‌గా యూజ్ చేయకూడదు అంటే యూజ్ చేయొచ్చు. బట్ ఎంతవరకు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు ఈరోజు మాట్లాడుకుందాం. ప్రాబ్లమ్ ఏంటంటే ఈ బ్రాండ్స్ అన్నీ కూడా కంప్లెయింట్ చేస్తున్నాయంట యూట్యూబ్‌కి. ఏఐ వీడియోస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. వాటి మీద వచ్చే యాడ్స్ వల్ల మాకు యూజ్ ఉండట్లేదు అని. బట్ ఏఐ వీడియోస్‌కి కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. మనది కూడా ఏ ఛానలే. బట్ మనం ఏంటంటే స్టోరీ టెల్లింగ్. మనది మెయిన్‌గా మైథాలజీకి రిలేటెడ్ ఫ్యాక్ట్స్ గానీ, లేదంటే స్టోరీస్ గానీ వాటిని షార్ట్ ఫార్మ్‌లో ఒక 1 ఆర్ 2 మినిట్స్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ ఇది కంప్లీట్ ఏ ఛానల్ కాదు కదా బ్రో అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే ఈ శివుడు లేదంటే హనుమంతుడు కారేసుకొని వెళ్ళిపోయినవి, పరిగెత్తుకొని వెళ్ళిపోయినవి, తోటలు పెంచేస్తున్నవి, క్రికెట్ ఆడుతున్నవి ఇలాంటి వీడియోస్‌కి కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. బట్ బేసిక్‌గా ఇలాంటి వీడియోస్ అనేవి డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నట్టు. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ అన్ని పనికిమాలిన వీడియోస్ ఒక రకంగా చెప్పాలంటే. దేవుడు క్రికెట్ ఆడతాడా ఎక్కడైనా? ఆడడు కదా! ఇలాంటి వీడియోస్ వల్లనే బ్రాండ్స్ కంప్లెయింట్ చేశాయి. సో
ఇన్ని కోట్ల ఛానల్స్ మాన్యువల్గా రివ్యూ చేసి యూట్యూబ్ అనేది రిమూవ్ చేయడం చాలా కష్టం, చెప్పాలంటే ఇంపాసిబుల్. సో ఏం చేశారంటే వాళ్ళు ఏఐ బాట్స్ యూజ్ చేసి మొత్తం ఏఐ యూజ్ చేస్తున్న ప్రతి ఛానల్ మొత్తం అన్ని లేపేశారనమాట. అందులో నా ఛానల్ కూడా ఒకటి. అదేంటి బ్రో, మీరు బాగానే చేస్తారు కదా వీడియోస్ అన్న వాళ్ళు ఉంటారు, నా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. మన ఛానల్ స్ట్రక్చర్ వచ్చేసి నేను ఒక మైథాలజీ వీడియో తీసుకుంటాను, ఐ మీన్ ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి రిఫరెన్స్ అనేది తీసుకుంటాను, ఆ స్టోరీ కరెక్టా కాదా అని చెప్పేసి రీచెక్ చేసుకుంటాను. అండ్ దానికి తగ్గట్టుగా నేను విజువల్స్ జనరేట్ చేసి నా వాయిస్ ఓవర్ నేను ఇస్తానన్నమాట. ఇందులో హ్యూమన్ ఎఫర్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. బట్ ఏఐ ఏం చేసిందంటే డిటెక్ట్ చేసి ఏఐ యూస్ చేస్తున్నా అని చెప్పేసి తీసేసింది. సో ఇప్పుడు నాకున్న ఛాన్స్ ఏంటంటే 3 months, నాకు 3 months టైం ఇచ్చింది. ఈ 3 months కూడా నేను నా ఫేస్ చూపించి వీడియోస్ చేసి ఇప్పటి వరకు మన ఛానల్లో చేసిన 135 వీడియోస్ కూడా డిలీట్ చేసి మళ్ళీ నేను July 12th మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే అప్పటికి కూడా వాచ్ అవర్స్ కానీ లేదంటే షార్ట్ వ్యూస్ కానీ 10 million ఎంగేజ్డ్ కంప్లీట్ అయితే అప్పుడు నాకు మానిటైజేషన్ ఇస్తారనమాట. సో ఇది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం. ఇక నుంచి తప్పదు. యాక్చువల్గా వాళ్ళు డిమానిటైజ్ చేసినా చేయకపోయినా నేను మీ ముందుకు వచ్చి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు నాకు మధ్యలో ఈ ఏఐ అనేది అడ్డుగా ఉంది. ఇప్పుడు అది తీసేసింది యూట్యూబ్ అనమాట. సో ఇప్పుడు నేను మీరు మాత్రమే మాట్లాడుకుందాం. నా వే ఆఫ్ టాకింగ్ కానీ లేదా నేను మాట్లాడే విధానం కానీ కొందరికి నచ్చుద్ది, కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి. నేను ఎంతకన్నా ఇంకేం చెప్పలేను. నేనే కాదు, మైథాలజీ నిచ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. గ్రూప్లో చూసుకుంటే ఒక్కొక్కరు తెగ బాధపడిపోతున్నారు ఛానల్స్ గురించి మాత్రం. సో నాకు తెలిసి ప్రతి క్రియేటర్ కూడా యూట్యూబ్లో ఫేస్ చూపించే వీడియోస్ చేస్తాడు ఇక నుంచి. అండ్ నేను కూడా. మీరు ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారు నా దగ్గర నుంచి అనేది నాకు తెలియలే, ఎందుకంటే అప్పుడే నేను కరెక్ట్గా వీడియోస్ చేయగలను. ఇప్పటివరకు మన ఛానల్లో చూసుకుంటే నేను 135 వీడియోస్ చేశాను. ప్రతిదీ కూడా మైథాలజీ రిలేటెడే. షార్ట్గా స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా వరకు. మన షార్ట్స్ అన్ని కూడా అబోవ్ 1.5 minute ఉంటాయి. బట్ అయినా సరే అంత లెంత్ ఉన్న మీరు చాలా సపోర్ట్ చేశారు, అది నాకు బాగా నచ్చింది. అదే నాకు ఇంకా మోటివేట్ చేసింది. కొన్ని వీడియోస్ లో కొన్ని పదాలు తప్పు పలికానని, కొన్ని పదాలు నోరు తిరగలేదని ఇలా చాలా మంది చాలా చెప్పారు. మేబీ అవి రైట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఒక క్రియేటర్ అనేవాడు ఎప్పటికప్పుడు లర్న్ చేస్తూనే ఉంటాడు, చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాడు. బట్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ లో మాత్రం మీకు ఏ రోజు రాంగ్ ఇవ్వలేదు, అది నేను ప్రౌడ్ గా చెప్తున్నాను. ఎందుకంటే మనం చేసేవి మైథాలజీ వీడియోస్. మైథాలజీ అంటే మన హిందూ దేవుళ్ళ గురించి, గాడ్స్ గురించి. సో ఇలాంటి వాటిలో మనం మిస్లీడ్ చేస్తే అవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి వీడియోలు యంగ్ ఏజ్ లో ఉన్న పీపుల్ ఎక్కువ చూస్తారనమాట. సో మనం ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ గా ఉందా లేదని పిన్ టు పిన్ చెక్ చేసుకోవాలి. అండ్ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, నేను కామెంట్స్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. నెగిటివ్ కామెంట్స్ ఆఫ్ కోర్స్ యూట్యూబ్ లో ఉంటాయి కదా బ్రో, క్రియేటర్ అన్నవాడు ప్రతి ఒక్కరు పడతాడంటే పడతాడు, కరెక్టే. మనం మిస్లీడ్ చేసినప్పుడు లేదా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఓకే. కొన్ని వీడియోస్, ఒక వీడియో మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, ఒక ముసలావిడ చనిపోతే ఆవిడ్ని ధర్మరాజు వచ్చి తీసుకెళ్లారు, యమధర్మరాజు. నువ్వు డైరెక్ట్ గా కైలాసానికి, ఐ మీన్ వైకుంఠానికి వెళ్ళిపోతావమ్మా, నీ కర్మలన్నీ మంచిగా ఉన్నాయి అని చెప్తే తను చివరి కోరిక స్వర్గం నరకం చూడాలని చెప్పేసి అడిగింది. అప్పుడు నేను స్వర్గం ఎలా ఉంటది, నరకం ఎలా ఉంటది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ లో ఆ వీడియోలో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, స్వర్గం నరకం రెండు అనేవి కూడా మన కష్టంలో ఉంటది. మనం మంచిగా పనిచేసి కష్టపడితే భూమి మీద స్వర్గం ఉంటది, లేదంటే మన చేతులతోనే మనం దాన్ని నరకంగా మార్చుకుంటామని చెప్పేసి చేశాను. ఈ వీడియోకి నాకు చాలా మంది పెట్టిన కామెంట్స్ ఏంటంటే, నువ్వు స్వర్గాన్ని నరకాన్ని చూసావా, లేదంటే ఇది ఫేక్ స్టోరీ, లేదంటే స్వర్గంలో ఆకలేస్తుందా, నరకంలో బట్టలు వేసుకుంటారా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అనమాట. బుర్రున్నాడు ఎవడు కూడా అలా అడగడు, ఎందుకంటే ఇది కల్పిత కథ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ 3rd class పిల్లల్ని అడిగినా చెప్పేస్తాడు, ఇందులో నీతి చూడాలి తప్ప లాజిక్స్ వెతకూడదు అని చెప్పేసి. కానీ కొందరు వర్స్ట్ ఫెలోస్ ఉంటారనమాట. నేను పేర్లు లేదా వాళ్ళ ఐడియాలు మెన్షన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నా వీడియోస్ చూసేంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకి లేదు. సో అందుకే వాళ్ళు అలా అనుకున్నారు. సో అలాంటి వ్యూవర్స్ నేను పట్టించుకోను. నేను ఒక వాల్యూ ఆఫ్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అదే వాల్యూ ఆఫ్ రెస్పాన్స్ నాకు రాకపోయినా పర్లేదు, బట్ నెగిటివిటీ వస్తే మాత్రం అది నేను తీసుకుంటాను కొంతవరకు. ఓకే, నేను ఏదైనా నెగిటివ్ గా మాట్లాడినప్పుడు లేదా నేను ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అలాంటప్పుడు మీరు అడగండి, బ్రో ఇది నువ్వు రాంగ్ చెప్పావు, బ్రో ఇది నువ్వు కరెక్ట్ చెప్పావు, బ్రో ఇందులో ఈ తప్పు ఉంది అని మీరు అడిగితే నేను అది కరెక్ట్ చేసుకుంటాను. లేదా ఇంకా వీడియోలో ఏమైనా ఇంకా బాగా మిస్లీడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ వీడియో నేను డిలీట్ చేస్తాను లేదా ప్రైవేట్లో పెట్టుకుంటాను. అంతేకాని చేస్తున్న వాళ్ళని చేయనివ్వక ఏం సాధిస్తారు? ఒక సబ్స్క్రైబర్ నాకు ఇలానే అన్నాడు,
బ్రో నీ వీడియోస్ బాగుంటాయి కాకపోతే అన్ని ఫేక్ అని చెప్పేసి అనమాట. సరే ఫేక్ అని అంటున్నావు కదా, నాకు నువ్వు ఫేక్ అనడానికి ఏదైనా ప్రూఫ్ చూపించు, నేను నా ప్రతి వీడియో యొక్క సోర్స్ నీకు పంపిస్తానని చెప్పాను అనమాట. నో రిప్లై. నెక్స్ట్ కంటెంట్, మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఇక నుంచి మీరు చూడబోతున్నారనేది నేను చెప్తాను. ఇక నుంచి ఏంటంటే నేనే వచ్చి ఫ్యాక్ట్స్ చెప్తాను. లాంగ్ వీడియోస్ కూడా మనం పెద్దగా చేయట్లేదు, నాకు తెలిసి మన ఛానల్లో రఫ్గా ఒక 10 లాంగ్ వీడియోస్ ఉంటాయి. ఇక నుంచి అవి కూడా ఉండవు అనుకోండి. బట్ ఇక నుంచి మనం లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం. లాంగ్ వీడియోస్ అంటే నేనేం ప్లాన్ చేశానంటే ఎవ్రీ వీక్ 1 వీడియో, ఎవ్రీ సాటర్డే 1 వీడియో. మేబీ మే నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇంకో 2 వీక్స్లో ఎవ్రీ సాటర్డే నుంచి 1 వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఫస్ట్ ఒక వీడియో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చలేదంటే వెళ్ళిపోండి, నేనేం అభ్యంతరం చేయను అనమాట. సబ్స్క్రైబ్ చేయండి అని కూడా నేను ఏ వీడియోలో ఎవరిని అడగలేదు, లైక్ చేయమని కూడా ఏ వీడియోలో ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఒక వ్యూవర్కి వీడియో నచ్చిందంటే ఆటోమేటిక్గా లైక్ చేస్తాడు, సబ్స్క్రైబ్ చేస్తాడు, దాంట్లో నాకు ఎలాంటి డౌట్ లేదు. మాట్లాడాల్సిన పాయింట్స్ అన్నీ మాట్లాడేసాను. అండ్ ఇన్కమ్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా, ముందు మానిటైజేషన్ అవ్వనివ్వండి. జూలై 12న మానిటైజేషన్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఇన్కమ్ గురించి కూడా. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే ఈ రోజు నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అరౌండ్ 137K సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. 4.5 monthsలో ఇది నాట్ ఎ నార్మల్ థింగ్. మీరు నన్ను అక్కడికి తీసుకెళ్ళారు. ఎలా మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి ఫస్ట్ 7 daysలో 72 సబ్స్క్రైబర్స్, 14th డేకి 228, 21th డేకి అరౌండ్ 1264 అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ 1 month తర్వాత చూసుకుంటే నాకు 7K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదంతా కంటెంట్ అనే కాదు, మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా వీడియోస్ని మీరు తీసుకెళ్లారు. ఇక నుంచి కూడా నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. మైథాలజీ నీచ్లో ఆల్రెడీ చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు చాలా విషయాలు చెప్తున్నారు. బట్ వాళ్ళు చెప్పినట్టే నేను చెప్తే ఇంకేముంటుంది కొత్తదనం? మీరేం కోరుకుంటున్నారు? ఇప్పటి వరకు మీరు చూడని ఇన్ఫర్మేషన్ ఆర్ మీరు చూడని ద వే ఆఫ్ టాకింగ్ కానీ లేదంటే స్టోరీ టెల్లింగ్లో కానీ మీరు ఎలాంటి మార్పులు చూడాలనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను అవన్నీ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా వచ్చేలా చూసుకుంటాను. షార్ట్స్ అంటే ఓకే, డైలీ షార్ట్స్ వస్తాయి. కొంచెం సపోర్ట్ చేయండి. ఈ ఫేస్ మీకు నచ్చకపోయినా సరే కంటెంట్ కోసం చూడండి, మరి తప్పదు. అంతే, చెప్పడానికంటూ ఇంకేం లేదు. థ్యాంక్ యూ అందరికీ నన్ను సపోర్ట్ చేసినందుకు, చేయబోతున్నందుకు. అండ్ మీరు చూస్తున్నంత ఈ సెటప్ ఇదంతా మీకు సడన్గా మీతో మాట్లాడాలని చెప్పేసి మా టీవీ కబోర్డ్ దగ్గర నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా వేరే బ్యాక్గ్రౌండ్ ఒకటి ప్రిపేర్ చేశాను, మనం అక్కడే మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియో నుంచి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు టైం ఇచ్చి నా సోదంతా విన్నారు. థ్యాంక్ యూ.